అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నారపాడు గ్రామ పంచాయతీ శివారు బలిజపాలెం గ్రామంలో గడ్డపోరం భూకు స్థలం ఆక్రమణలపై చెలరేగిన వివాదంలో రాజకీయ ప్రమేయం లేదని ఆ గ్రామ సర్పంచ్ మామిడి శంకర్రావు ప్రకటించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బలిజపాలెం సర్వే నెంబర్ 161లో గడ్డపోరం భూకు స్థలం ఆక్రమణకు సంబంధించి జనసేన పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే పంచకళ్ల రమేష్ బాబు ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిజానికి తమ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన స్థల వివాదం రాజకీయ రంగాపురం కోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా సబ్బవరం డిప్యూటీ తహసీల్దార్ ఐ వెంకట ఆదేశాల మేరకు మండల సర్వేయర్ శ్రీనివాసరావు రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి సరిహద్దులు గుర్తించారని, ఆ మేరకు సరిహద్దురాలు వేసిన రెవెన్యూ అధికారులకు గతంలో సర్పంచ్గా తాను వ్యతిరేకించినప్పటికీ పక్కా ఇల్లు నిర్మించి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసుకున్న ఒక్క పక్కా గృహం 3 వంతులు ఆక్రమణ స్థలంలో ఉన్నట్లు అధికారులు తేల్చారన్నారు. సర్పంచ్ మీడియాకు వివాద స్థలం చూపిస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్ దుర్గారావు అనే వ్యక్తి సర్పంచ్పై దుర్భాషలాడుతూ ఎదురు తిరగడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ గ్రామంలో పెద్దలు కొందరు ఇరువు వర్గాలకు నచ్చ చెప్పారు. ఈ వివాదాన్ని రాజకీయం చేయడం అధికార కూటమి జనసేన పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే పంచకళ్ల రమేష్ బాబు జోక్యం ఉందంటూ ప్రచారం చేయడం తగదని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. ఇక్కడికి నిర్మించిన గ్రావెల్ రోడ్ ఒక ప్రైవేట్ లేఅవుట్కు నిర్మించారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతులు కాలాల్లోకి ఈ రోడ్డు నిర్మించనున్నట్లు మీడియాలో చెప్పడం సత్యదూరమన్నారు. రెవెన్యూ అధికారులు నిర్ణయించిన సరిహద్దుల ప్రకారం భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా గ్రామ సర్పంచ్గా చర్యలు తీసుకుంటానని ఆయన ప్రకటించారు. దీంతో బలిజపాలెంలో గడ్డపోరం భూకుల స్థలం ఆక్రమణ వివాదానికి తెరపడినట్లు అయింది. సర్పంచ్ మామిడి శంకర్రావు మా గ్రామ పంచాయతీ పరిధిలో ఒక సుమారు 190 ఎకరాలు చెరువు గర్భం ఉంది. ఆ చెరువు గర్భానికి ప్రధాన నీటి వనరు ఈ ఈతగడ్డ. ఈ ఈతగడ్డని ఆనుకొని ఉన్నటువంటి రైతులు చాలామంది ఎవరికి తిన్నగా ఉన్నది వాళ్ళు ఆక్యుపేషన్ చేసేసి పూర్తిగా గడ్డని క్లోజ్ చేసేయడం వల్ల నీరు దారి మళ్ళీ పోయి రైతులకి చాలా నష్టం జరుగుతుంది. ఈ విషయంలో ఇక్కడ గత 3 రోజుల నుంచి ఇదొక ఇష్యూగా తయారయ్యి అన్ని దినపత్రికల్లోనూ, న్యూస్ పత్రికల్లోనూ వస్తుంది. అయితే దీని నిమిత్తం నిన్న ప్రజావేదిక స్పందనలో ఈ యొక్క కలెక్టర్ గారికి ఈ యొక్క దీనిపైన సర్వే నెంబర్ 161 దానిపైన గడ్డ పారంభూకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ తొలగించి గడ్డను పరిరక్షించాల్సిందిగా కోరుకుంటూ మన కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. దాన్ని మీదట మన స్థానిక ఎంఆర్ఓ గారు వారి యొక్క అధికార బృందం అంతా కూడా వచ్చి నిన్న మొత్తం అంతా సర్వే చేసి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత భాగం చేయడం జరిగింది. వర్షం కారణంగా మరలా వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా కార్యక్రమం కూడా దీనికి ఆనుకున్నటువంటి ఏ సర్వే నెంబర్లు ఉన్నాయో అవన్నీ కూడా గడ్డ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా తొలగించి గడ్డని మళ్ళా పూర్తిగా యథాస్థితిగా గతంలో ఉన్నటువంటి గడ్డ ఏ విధంగా అయితే ఉందో ఆ గడ్డను యథాస్థితిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. అయితే నిన్న చెప్పిన వెంటనే స్పందించి అధికారులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క గడ్డ పారంభోకుల్ని ఏవైతే ఉన్నదో ఆక్యుపేషన్స్ అన్ని తొలగించి చేసినందుకు పత్రికాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విషయం పైన ఆనందాలు వ్యక్తపరిచారు. ఇది చాలా ప్రధాన నీటి వనరు మాకు ఈతగడ్డకి. రైతులు కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు. ఈ రాజకీయంగా ఇది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది ఇలా జనసేన పార్టీ తరఫున పోటీ స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం, దానికి కారణం ఏంటి? మరి ఇది యథార్థంగా గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళు పైన ఉన్నటువంటి 1-2 పాకలు ఉన్నాయి. వాళ్ళు తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది కూడా దీని మీద దృష్టి పెట్టి ఇలాగ రహదారి ఇచ్చి వాళ్ళ యొక్క భూముల్ని ధరలను పెంచుకుందామనే అత్యాశతో చేస్తున్నారు. ఇది అలాగే 2 కుటుంబాలు తగువిది. ఇది రాజకీయంగా ఎటువంటి ప్రమేయం లేదు. మన ఎమ్మెల్యే గారికి కానీ, జనసేన పార్టీకి కానీ, ఉమ్మడి కూటమికి కానీ ఎటువంటి ఇందులో ప్రమేయం అనేది లేదు. దానివల్ల ఏంటంటే ఇది కావాలని వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు. భగవంతుడు, ప్రజలు వాళ్ళకి కూర్చోబెట్టారు కనుక అదే వైసీపీ వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు కనుక వాళ్ళు ఏదోటి కాదండి. కల్లాలో 20 మంది రైతులు ఉన్నారు. కావాలంటే చూడండి 2 పాకలు మాత్రమే ఉంటాయి. వాళ్ళ పేర్లు చెప్పండి. తాసుబిల్లి అమ్మతల్లి, తాసుబిల్లి అప్పారావు, తాసుబిల్లి చిన్నప్పారావు, తాసుబిల్లి నరసింహరావు, తాసుబిల్లి సోనాయుడు. 5 పాకలు, 5 కళ్ళాలు ఉన్నాయి. అయితే ఈ రహదారి ఏంటంటే వాళ్ళు పోవడానికి దానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే పోయేటప్పుడు పశువులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు మొదట ఉన్నటువంటి పాక వలన
ఈ గడ్డి అది కూడా వాళ్ళు తీసేయటం వల్ల వీళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దాని నిమిత్తం చేసినటువంటి చర్య తప్ప మరొకటేం కాదు. అయితే ఇటువంటి తప్పు ఏమైనా ఉన్నా సరే ఇరు వర్గాలని పిలిచి స్థానిక సర్పంచ్గా నేను పిలిచి మాట్లాడతానని చెప్పాను. వాళ్ళు కూడా కబురు పెట్టాను. వాళ్ళు అయితే నా వద్దకు రాలా. ఇంతవరకు వాళ్ళ స్పందన అయితే లేదు. వీళ్ళేంటంటే దీన్ని రాజకీయ దురుద్దేశంతో రాజకీయాలు చేస్తున్నారు. మీరు స్థానిక సర్పంచ్గా ఆ రోజు అబ్జెక్షన్ చేయడం జరిగింది. వెంటనే సర్వే చేయించి అది గడ్డపోరంబుకులో ఉన్నది కట్టినట్లయితే మాత్రం తగు చర్యలు తీసుకోమనేసి స్థానిక అధికారులకి మండల అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అది ఎల్పిసి ఇవ్వద్దని చెప్పాము, ఎలక్ట్రికల్ బిల్లు కూడా ఇవ్వద్దని చెప్పాము. అయినప్పటికీ కూడా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు వారి యొక్క ప్రమేయంతో ఒత్తిడితో చేసినటువంటి ఇది జరిగింది. ఇప్పుడు రోడ్డు ప్రైవేట్ భూమిలోకి వేసారు అంటారా? రోడ్డు ప్రైవేట్ భూమిలోకి రహదారి వేశారండి. అది ఇక్కడ యాక్చువల్గా సుప్రీంకోర్టు నార్మ్స్ ఉన్నాయి కనుక ఇటువంటి గడ్డవాగులో ఇటువంటి ఆక్రమణలు కానీ లేదంటే ఇటువంటి రహదారులు కానీ నిర్మాణం అనేది చేయకూడదు అనేది సుప్రీంకోర్టు గైడెన్స్ ఉన్నది. దాన్ని తూచా తప్పకుండా చేయమనేసి మన వీళ్ళకి కూడా ఎంఆర్ఓ అధికారులు కూడా తెలియచేయడం జరిగింది.